నాకు పెళ్లి చేయకుండా వాడికి నిశ్చితార్థం చేస్తారా? ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నానా అన్నయ్య రెడీ. బయలుదేరదామా అభి? మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. జయంతి, అన్నీ తీసుకున్నావు కదా? ఏది మర్చిపోలేదు కదా? ఉంగరం తీసుకోవాలండి. వెళ్ళి తీసుకురా మరి. పావని, అఖిల్ వెళ్ళి నిశ్చితార్థం సామాన్లు కారులో పెట్టండి. అభి, భాస్కర్కి ఫోన్ చేసి ఆఫీసులో త్వరగా పని ముగించుకొని నిశ్చితార్థానికి రమ్మని చెప్పు. ఓకే నాన్న. రింగ్ ఇక్కడే పెట్టానే, ఏమైపోయింది? వెళ్ళడానికి రెడీగా ఉన్నావా అన్నయ్య? కాసేపట్లో టైం బాంబ్ పేలబోతోంది. ఓకే అన్నయ్య. బయలుదేరదాం మావయ్య. ఉండమ్మా, మీ అత్తయ్య ఉంగరం తెస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు. జయంతి, త్వరగా రా. దేవుడి ముందు పెట్టిన రింగ్ ఏమైపోయినట్టు? ఏమైంది అత్తయ్య? ఉంగరం కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారు అత్తయ్య? పూజ రూంలోనే పెట్టాను. అక్కడ పెడితే ఏమైపోయింది? ఎక్కడుందో వెతుకు, నన్నే ఎదురు ప్రశ్నలు వేయకు. ఎవరైనా చూశారేమో వెళ్ళడుగు. సరే అత్తయ్య. తొందరగా రండి, నాన్న పిలుస్తున్నారు. అఖిల్, రింగ్ ఏమైనా చూసావా? లేదు వదినా. మరేమైనట్టు? ఏంటమ్మా, తొందరగా రండి. పిన్ని గారు, మీరు రింగ్ ఏమైనా చూసారా? హా? ఏంటమ్మా, చూసావా అని అడుగుతున్నావా లేక తీసావా అని అడుగుతున్నావా? ఏంటే వయసు అయిపోయి చెవులు సరిగా పనిచేయట్లేదా? వదిన చూసావా అని అడిగింది, తీసావా అని కాదు. ఏమోరా, అసలే నా టైం బాగాలేదు కదా. ఈ ఇంట్లో ఏది పోయినా నన్నే అనుమానిస్తున్నారు కదా అని అడిగాను. ఏమైంది? ఎక్కడమ్మా మీ అత్తయ్య? ఏంటి అలా చూస్తున్నావు? రింగ్ తీసుకున్నావా? ఉంగరం కనిపించట్లేదండి. కనిపించకపోవడం ఏంటి? ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలోనే పెట్టానండి. ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు. దేవుడి గదిలో పెట్టావు, మన గదిలో పెట్టావు. వెళ్ళి వెతుకు. అమ్మా పావని, నువ్వు కూడా వెళ్ళి వెతుకమ్మా. సరే మావయ్య.
దొరికిందా జయంతి? లేదండి. ఈ మధ్య నీకు మతిమరుపు చాలా ఎక్కువ అవుతోంది. ఎక్కడ పెట్టావు గుర్తు తెచ్చుకో. నేను వేరే ఎక్కడ పెట్టలేదండి. నాకు బాగా గుర్తుంది. దేవుడి పటాల దగ్గరే పెట్టాను. దేవుడి దగ్గర పెట్టింది మాయమైంది అంటే ఈ నిశ్చితార్థం జరగటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో వదినా. ఇది దేవుడు కుదిర్చిన సంబంధం పిన్ని గారు. మరి ఉంగరం ఏమైందమ్మా? అపశకనం కాకపోతే దేనికి? ఊరుకో అత్తయ్య, ఇది అపశకునం ఏంటి? అపశకనం కాకపోతే ఉంగరం దొరకకుండా అదే లేనప్పుడు నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? అందుకే అది పోవడం అపశకనం అన్నాను. ఆ ఉంగరం పోతే ఇంకో ఉంగరం కొంటావమ్మా. ఆ మాత్రం దానికే అపశకునం అనుకోవడం ఎందుకు? ఈ టైంలో నగల షాపులు తెరవరు కదన్నయ్యా. అంతా నీ అజాగ్రత్త వల్లే జరిగింది జయంతి. అంత నిర్లక్ష్యం ఎందుకు నీకు? బావుందండి. కావాలని చేస్తానా ఏంటి? ఎవరో కావాలని చేసుంటారు వదినా. ఆ అవసరం నీకు మాత్రమే ఉందే. ఆ? అంటే ఏంట్రా? ఆ ఉంగరం నేను కొట్టేశానా? మొగుడు లేని దాన్ని నగలు పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి? నువ్వు ఉండమ్మా సుమంగళి. ముందు పరిష్కారం ఆలోచించుకోవాలి కదా. ఒక దారుంది మావయ్య. ఏంటమ్మా? ఒక్క నిమిషం మావయ్య, ఇప్పుడే వచ్చేస్తాను. ఈ కోడల పిల్ల ప్లాన్ చెడగొట్టేలా ఉంది. రింగ్ రెడీ మావయ్య. ఆ రింగు ఆ రోజు సింక్లో దొరికిందని అభి ఇచ్చాడు కదా, ఆ రింగే మావయ్య. సూపర్ వదినా, చాలా ఫాస్ట్గా సొల్యూషన్ తీసుకొచ్చా వదినా. ఆ రింగు ఎవరిదో ఏమోనమ్మా. మనం తీసుకుంటే ఎలా? ఎవరైనా వచ్చి మాదే ఆ రింగ్ అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? వాళ్ళకి దీనికన్నా కాస్ట్లీ రింగ్ కొనిద్దాం మావయ్య. ఆ రింగ్ పెట్టడానికి వీల్లేదు. ఎందుకత్తయ్యా? ఈ రింగ్ బాగానే ఉంది కదా. ప్రతి దానికి ఎందుకు ఏంటి అని నన్ను ప్రశ్నించుకు పావని. ఇప్పుడు తనేమంది జయంతి? రింగు బానే ఉందని చెప్పింది కదా, ఎందుకు వద్దంటున్నావు? అది ఎవరి రింగో, ఎలాంటి వాళ్ళు పెట్టుకున్నదో, వాళ్ళ జాతకం ఏంటో తెలియకుండా ఎలా పెడతారండి? అవునన్నయ్యా, ఆ ఉంగరం నాలాగే సుమంగళిగా ఉండాలని దాన్ని ఆ అమ్మాయికి పెడితే తాను కూడా మొదటి పెళ్ళాంలా హరి అంటుంది. అలా ఎందుకు అనుకుంటారు పిన్ని? ఇది దైవికంగా మన ఇల్లు చేరింది. ఎన్నిసార్లు చెప్పాలి పావని? ఈ రింగు తొడగడానికి వీల్లేదు. ఇప్పుడు మనకి వేరే దారి కూడా లేదు జయంతి. అందుకే ఈసారికి వాయిదా వేద్దాం. ఇంకో రోజు పెట్టుకుందాం, అంతే. లేదమ్మా,
ఈ ఎంగేజ్మెంట్ పోస్ట్పోన్ చేస్తే వాళ్ళు బాధపడతారు. అది కాదభి. సారీ అమ్మా, ఈరోజే నిశ్చితార్థం. ఆ రింగ్ తీసుకుని వెళ్దాం. సరే పదండి. ఏమండి, వాళ్ళు బయలుదేరారా? ఎంతవరకు వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఇందాకే చేశాను, వాళ్ళు దగ్గరలోనే ఉన్నారంట. టైం లేక పెద్దగా ఏర్పాట్లేమీ చేయలేదు. పైగా మనది చిన్నిల్లు, వాళ్ళేమీ అనుకోరు కదండి. వాళ్ళు పెద్ద మనుషులు మాత్రమే కాదు, మంచి మనసున్న వాళ్ళు కూడా. నువ్వేం కంగారు పడకు. ఏ వసు, మీ అత్తారింటి సైన్యం వచ్చేసారే. హెడ్ ఆఫ్ హౌస్ మీ మావయ్య గారు అనుకుంటా. గిరిబాబులా గంభీరంగా ఉన్నారు. మీ అత్తగారే సూర్యకాంతం పార్ట్ 2లా ఉన్నారు. ఈవిడెవరు? ఓ, మీ శ్రీవారి అత్తగారు అనుకుంటా. కామెడీ విలన్లా ఉంది. ఫ్యూచర్లో నీకు ఫైట్ తప్పదనుకుంటా. మీ తోడుకోడలు దిగిందే ట్రెండీగా ఉంది. ఆల్రెడీ మీ ఇద్దరికి మీటింగ్ అయిందనుకుంటా. మీ బావగారంటే సపరేట్గా బైక్ మీద వచ్చారు. ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. మీ మరిది గారు దిగారే. ఆ ఫ్యామిలీలో నీకు ఫస్ట్ పరిచయమైంది తనే కదా. బానే ఉన్నాడు. లవ్లో ఉన్నాడు అనుకుంటా. టైంకొచ్చారే. అందరూ దిగారు. ఇంతకీ అసలు హీరో దిగుడేంటి? మీ శ్రీవారు స్పెషల్ ఎంట్రీ ఇస్తున్నారా ఏంటి? అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. పద పద. ఆఖర్లో దిగాడు. అబ్బా, ఏం దిగుతున్నాడో చూడు. వాట్ ఏ రొమాంటిక్ హీరో. ఒకసారి ఇటు చూడవే. ఆ స్టైలు, ఆ నడక నువ్వు మిస్ అయిపోతావు. రావే.
త్వరగా లోపలికి వచ్చేస్తున్నారు. త్వరగా రావే. వాళ్ళు మూవ్ అయిపోయారే. వచ్చి ఇక్కడ నుంచుని చాటుగా చూడు. ఛాన్స్ మిస్ చేసుకోకు. లోపలికి వెళ్ళిపోతున్నారు. రావే. కాసేపు నీ రన్నింగ్ కామెంటరీ ఆపుతావా? అసలే టెన్షన్గా ఉంది. నీతో 7 అడుగులు వేయబోయేవాడు నీకు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాడు. ఇందాక చూడమంటే చూడలేదు. ఇప్పుడు ఎదురుగా కూర్చొని డైరెక్ట్గా చూడాలి. ఆయన గారందానికి ఏమైపోతావో ఏమో. పాపం. ఏంటే అందరూ లోపలుంటే నువ్వు బయట ఏం చేస్తున్నావు? పెద్ద నర్సరీ అది ఇది అన్నా, ఇల్లు చూస్తే ఇంత చిన్నగా ఉంది. ఇలాంటి కొంపకి మీ అన్నయ్య అల్లుడు కావడం ఏంట్రా? ఇల్లు చూడకు, అన్నయ్య కాబోయే ఇల్లాలను చూడు. ఇంటిని చూసే ఇల్లాలని చూస్తారా? నీ పాతకాలం సామెతలన్నీ పక్కన పెట్టు. వదినని చూస్తే వండర్ అయిపోతావు. ఆ కాలంలో నేను అందగత్తెనే. నా అందం చూసే మీ మావయ్య పెళ్లి చేసుకున్నారు నన్ను. అందుకేనా అంత త్వరగా హరీమన్నాడు? ఈ మధ్య నీకు నోరు ఎక్కువ అవుతోంది రోయ్. నీకు ఈ టెక్కులు ఎక్కువయ్యాయి. బాగా పుల్లలు పెడుతున్నావు. మా అమ్మని చెడగొడుతున్నావు. ఇలా అని ఆ పావని చెప్పిందా? నేనే అంటున్నాను. నాకు తెలిసి ఎంగేజ్మెంట్ రింగు నువ్వే కొట్టేసింటావు కదా? నాకేం తెలీదురా. నేనే కొట్టేలేదు. నీ కంగారు చూస్తుంటేనే తెలుస్తుంది. ఆ రింగు నీ దగ్గర దొరకాలి, అప్పుడు ఉంటుంది నీకు. అయ్యో, అనవసరంగా ఈడు నోట్లో నోరు పెట్టేశానే. అందరూ లోపలున్నారు, మనం మాత్రం బయట ఉంటే మరోలే అనుకుంటారు. పద పద. లోపల ఏదైనా ఎక్స్ట్రాలు వాగేవో నీ నోరు కుట్టేస్తాను. నీ నోటికి ప్లాస్టర్ వేసుకో. ఏం మాట్లాడడం లేరా? పద. పద. అమ్మో, వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నా బండారం బయట పడేసేలా ఉన్నాడు. అలాగే ఈ ఇల్లు నాకే నచ్చలేదు, వదినకే నచ్చుతుంది. ఖచ్చితంగా గొడవ అవుతుంది.